ఫైన్. సో మనం ఈ డిజైన్ చూద్దాం ఇప్పుడు. సో రైట్ నౌ మనం ఈ డిజైన్ చూద్దాం. సో మనకి ఈ డిజైన్ లో చూస్తే ఏమవుతుంది, ఓకే నేను కొంచెం సీక్వెన్షియల్ గా వస్తాను. నేను ఫస్ట్ ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కోసం ఒక 5 minutes ఫస్ట్ ఇది వద్దాం. సో హౌ టు కొంచెం సీక్వెన్షియల్ గా చెప్తూ వస్తాను, మీరు జస్ట్ వింటామని అడిగారు. ఓకే, హౌ టు ప్రింట్ 5x5 pattern or 3x3 pattern. 3, 3, 3. How to print 3x3 pattern. ఎలా ప్రింట్ చేస్తాను నేను? I want this pattern. Yes, నాకు ఈ ప్యాటర్న్ కావాలి. What can we do first? We can literally దీన్ని ఒక డిజైన్ అనే దాంట్లో తీసుకొని డైరెక్ట్గా నేను ప్రింట్ చేసేయచ్చు. Directly I can print. యా, నాకు ప్రింట్ అయిపోతుంది. బట్ నాకు ఇప్పుడు 5x5 కావాలి అనుకుందాం. నాకు 5 స్టార్స్, నాకు 5 స్టార్స్ నాకు కావాలి, అండ్ 5 వెర్టికల్ స్టార్స్, అండ్ 5 నాకు ఈచ్ రోలో 5 స్టార్స్ రావాలి, అండ్ ఈచ్ కాలం లో 5 స్టార్స్ రావాలి. హౌ కెన్ అచీవ్ దట్? ఇక్కడ నేను మార్చుకోవచ్చు. 5, 5, 5, అండ్ అగైన్ వీ నీడ్ 2 more times. 5 and 5. I can do like this. ఇలా చేయొచ్చు. సో జస్ట్ నేను క్లియర్ చేసి రన్ చేస్తాను. 5x5 చేయొచ్చు. కానీ నా ప్రాబ్లం ఏంటి ఇక్కడ? నా ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, నాకు దీన్ని ఇప్పుడు 5x5 వస్తుంది, రేపు నాకు యూజర్ వచ్చి 2 అని ఇస్తాడు, నాకు 2x2 రావాలి, 10 అయితే 10x10 రావాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీన్ని నేను యూజర్ స్పెసిఫిక్ టైప్ లోకి నేను దీన్ని మార్చేయాలి. యూజర్కి ఇష్టం వచ్చినట్టు నేను మార్చేయాలి. హౌ క్యాన్ వి డూ దట్? యూజర్కి ఇచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నేను మార్చేయాలి. సో లెంత్ ని బ్రెడ్త్ ని మనం కంట్రోల్ చేయకుండా మన యూజర్ చెప్పాలి. లెట్స్ ఏ ప్రస్తుతానికి లెట్స్ డ్రా స్క్వేర్ ప్యాటర్న్. అంటే నాకు కాలమ్స్ అండ్ రోస్ ఈక్వల్ ఉండాలి. నాకు ఎలా వస్తుంది? సో లెట్స్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ 5 స్టార్ ప్యాటర్న్ ఉంది. నాకు ఈ 5 స్టార్స్ ఉండాలి ప్యాటర్న్, బట్ నాకు రోజ్ మట్టికి మారాలి. అంటే నథింగ్ బట్ నాకు ఈ డిజైన్ అనేది 2 times అని ఇస్తే నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. 3 అనేసి ఇలా ప్రింట్ అవ్వాలి, 4 అనేసి ఇలా ప్రింట్ అవ్వాలి, 5 అనేసి ఇలా ప్రింట్ అవ్వాలి, 6 అనేసి ఇలా ప్రింట్ అవ్వాలి. నాకు 6 అని ఇస్తే ఇలా ప్రింట్ అవ్వాలి. సో వెన్ యూ టేక్ డిజైన్ ప్యాటర్న్, మీరు డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మీరు కనుక ఒక డిజైన్ ప్యాటర్న్ తీసుకుంటే సారీ మీరు ఒక డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నారనుకోండి, సో నేను ప్రస్తుతానికి ఐఎమ్ టేకింగ్ డిజైన్ ప్యాటర్న్. సో దీస్ ఆర్ కాల్డ్ as columns. These are called as rows. So how many rows we have? ఇది row number 1, ఇదేమో row number 2. So we have 2 rows. ఇవన్నీ కాలమ్స్ అవుతాయి. C1, C2, C3, C4 and C5. ఓకే, నాకు సో దీస్ ఆర్ కాలమ్స్. వర్టికల్ గా ఉన్నాయి కాలమ్స్ అండ్ హారిజాంటల్ గా ఉన్నాయి రోస్. ఓకే, రైట్ నౌ రో ఈక్వల్ టు కాలమ్ అయితే, రో ఈజ్ ఈక్వల్ టు కాలమ్ అంటే we call it as square. రో ఈస్ నాట్ ఈక్వల్ టు కాలమ్ అంటే అది రెక్టాంగిల్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ లెట్స్ ఫస్ట్ స్క్వేర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. అంటే ఇఫ్ యూజర్ 2 ఇస్తే మనకి స్టార్ స్టార్ రావాలి. యూజర్ 3 ఇస్తే స్టార్ 3 రావాలి. ఇక్కడ 3 రావాలి.
యూజర్ ఓన్లీ 1 ఇస్తే ఓన్లీ 1 స్టార్ రావాలి. ఎన్ని ఇస్తే n టైమ్స్, సిమిలర్ గా n టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలి. సో వాట్ కెన్ వి డూ? సో ఫర్ ప్రెసెంట్ ప్రస్తుతానికి ఏం చేస్తానంటే నేను నంబర్ ఆఫ్ కాలమ్స్ ని ఫిక్స్ చేస్తాను. నంబర్ ఆఫ్ కాలమ్స్, సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ని ఫిక్స్ చేస్తాను. అంటే నేను ఆల్వేస్ ఐ వాంట్ 5 స్టార్స్ కావాలి. కాకపోతే నంబర్ ఆఫ్ రోస్ ని నేను చేంజ్ చేస్తాను. ఇది ఫిక్స్డ్. ఇప్పుడు నాకు నంబర్ ఆఫ్ రోస్ ని ఏదో స్పెసిఫిక్ గా తీసుకోవాలి. హౌ కెన్ వి డూ దట్? అంటే నథింగ్ బట్ నేను సేమ్ ఇదే ప్యాటర్న్ ని ఐఎమ్ ప్రింటింగ్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో నాకు ఏమవ్వాలి? సేమ్ ఇదే ప్యాటర్న్ నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో నాకు ఏమవ్వాలి? నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా సరే ఒక పని జరగాలి అంటే we should go for loops. సో నేను దీనిని 2 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 2 టైమ్స్ ప్రింట్ చేస్తాను, 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ ప్రింట్ చేస్తాను, అంతే కదా. సో సింపుల్ ఏం చేయాలి? దీని డిజైన్ ని వన్స్ ప్రింట్ చేయాలంటే నేను ఓన్లీ వన్స్ ప్రింట్ చేయాలంటే సింపుల్ గా నేను ప్రింట్ అని ఒకసారి రాసేయచ్చు. నేను ఒకసారి రాయొచ్చు. నాకు డిజైన్ 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఏం చేయాలి? నేను 2 టైమ్స్ రాయొచ్చు. యా, బట్ ఇక్కడ ఆ స్పేస్ వస్తున్నాయంటే బికాస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఎస్ ఎ కామెంట్ కింద తీసుకుంటున్నా కాబట్టి ఇట్ ల్యాడ్ స్పేస్ హియర్. సో రైట్ నౌ దీన్ని కామెంట్ టైప్ కాకుండా ఇట్ విల్ టేక్ ఇట్ ఎస్ ఎ స్ట్రింగ్ టైప్. నాకు 2 టైమ్స్ వచ్చాయి. రేపు నాకు 3 టైమ్స్ కావాలంటే నేను 3 టైమ్స్ చేస్తాను. దీన్ని 4 టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. నాకు 1,00,000 టైమ్స్ కావాలంటే నేను ఇప్పుడు 1,00,000 ప్రింట్స్ రాయాలి. సో దిస్ నాట్ గుడ్ ప్రోగ్రామింగ్. సో మనం ఏం చేయొచ్చు? మనకి ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లో మోర్ దాన్ వన్స్ ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని లూప్స్కి వెళ్ళాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇదేగా మన లూప్ సింటాక్స్, ఇదే మన లూప్ యొక్క సింటాక్స్. నాకు ఎన్నిసార్లు కావాలో రేంజ్ లోపల అది స్పెసిఫై చేయాలి. 2 టైమ్స్ కావాలా, నేను 2 అని స్పెసిఫై చేస్తాను, 2 టైమ్స్ వస్తుంది. లేదు 3 టైమ్స్ కావాలా, నేను 3 అని ఇక్కడ స్పెసిఫై చేస్తాను, నాకు 3 అని వస్తుంది. నాకు 5 టైమ్స్ కావాలా, నేను 5 ఇక్కడ స్పెసిఫై చేస్తాను, నాకు ఇక్కడ 5 టైమ్స్ వస్తుంది. సో నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ నంబర్ నేను స్టిల్ ఏం హార్డ్ కోడింగ్ అంటే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి మారుస్తా ఉండాలి, అలా కాకుండా లెట్స్ టేక్ ఇట్ యాస్ యూజర్ స్పెసిఫిక్, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకున్నాను ఈ నంబర్ని. సో నేను నంబర్ తీసుకుంటున్నాను. లెట్స్ టేక్ సమ్ నంబర్ ఫ్రమ్ యూజర్, ఎంటర్ ఏ నంబర్ టు రిపీట్ ఏ ప్యాటర్న్. సో రైట్ నౌ నాకు ఇన్పుట్ ఏం చేస్తుంది? నాకు స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది, బట్ నాకు అది నంబర్ కింద కావాలి. సో ఇంట్ ఆఫ్ కన్వర్ట్ చేస్తే నాకు యూజర్ ఎంటర్ చేసిన నంబర్ నాకు అది ఇంటి కింద మారుతుంది. సో నేను నో మోర్ ఇంకా హార్డ్ కోడ్ చేయను, జస్ట్ నేను ఈ రేంజ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ నేను నమ్ పెట్టేస్తున్నాను. రైట్, ఇక నాకు ఈ నమ్లోకి యూజర్ ఏదైతే ఇస్తాడో నాకు అన్నిసార్లు ఈ డిజైన్ రిపీట్ అవుతుంది. వన్ ఇస్తే నాకు వన్స్, 2 ఇస్తే ట్వైస్, 5 ఇస్తే 5/5. యా, సో 5 టైమ్స్. ఇప్పుడు ప్రోగ్రామర్ అనే అతను 100 ఇస్తే 1000 ఇచ్చాడు. రైట్ నౌ ఇది 1000, సో 1000 లైన్స్ వస్తాయి. సో 1000 లైన్స్ వచ్చాయి. సో 10 ఇస్తే 10 లైన్స్ వస్తాయి. సో మనం ఏం చేసాం? ఇప్పుడు మనం ఈ రోస్ ని మన చేతిలోకి తెచ్చేసుకున్నాం, రోస్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. అలాగే నేను కాలమ్స్ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఇది హార్డ్ కోడ్ చేయకూడదు. ఇది హార్డ్ కోడ్ చేయకుండా యూజర్ 2 ఇస్తే 2 స్టార్స్ రావాలి,
3 ఇస్తే వాడికి 3 స్టార్స్ రావాలి, 4 ఇస్తే 4 స్టార్స్ రావాలి. సో హౌ కెన్ వి డూ? ఒకసారి ఈ డిజైన్ ని చేంజింగ్ దిస్ వేరియబుల్ ఫ్రమ్ హియర్, ఇక్కడ చేంజ్ చేస్తాను ఈ డిజైన్ ని. సో ఈ డిజైన్ లో నేను ఏం చేయాలంటే 3 ఇస్తే 3 స్టార్స్ రావాలి, 4 ఇస్తే 4 స్టార్స్ రావాలి. హౌ కెన్ వి డూ దట్? సో నేను ఒక ప్యాటర్న్ తీసుకుంటాను, ఒక స్ట్రింగ్ ని. when we multiply string with number, మనకు ఆ స్ట్రింగ్ అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, మనకి స్ట్రింగ్ అన్నిసార్లు రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు యూజర్ ఇచ్చే నంబర్ ఏదైతే ఉందో నాకు అన్నిసార్లు స్టార్ రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ హారిజాంటల్ గా ఉంటుంది. సో దిస్ లైన్ ఇస్ డిసైడింగ్ కాలమ్స్. ఈ లైన్ ఏం చేస్తుంది, కాలమ్స్ డిసైడ్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, రోస్ డిసైడ్ చేస్తుంది. ఒకసారి రన్ చేద్దాం దీన్ని. సో మీకు రిపీటే ప్యాటర్న్ 5 అనుకున్నాను. సో చూస్తే 5/5. సో 5 స్టార్స్ అండ్ 5 స్టార్స్, 5 స్టార్స్ అండ్ 5 స్టార్స్. నేను ఇప్పుడు 2 అన్నాను, 2/2 వచ్చింది. 2/2 ప్యాటర్న్. ఒకసారి రన్ చేస్తున్నాను. 5 ఇచ్చేసాం, లెట్స్ సే 7. నాకు 7/7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. సో నాకు 7/7 ప్యాటర్న్ వచ్చింది. నాకు 7/7 ప్యాటర్న్ వచ్చింది. సో దీంతో మనం ఏం అచీవ్ చేసాం, దీంతో మనం స్క్వేర్ ప్యాటర్న్ అచీవ్ చేసాం. స్క్వేర్ ప్యాటర్న్ అండ్ మన డిజైన్. ఇప్పుడు నాకు డిజైన్ నేను ఎప్పుడు స్టారే వస్తుంది. ఈ డిజైన్ కూడా యూజర్కి ఏ బొమ్మ కావాలంటే, వాడికి ఏ స్పెషల్ క్యారెక్టర్ కావాలంటే, వాడికి ఏ స్ట్రింగ్ కావాలంటే దానిలాగా మార్చేద్దాం. సో అంటే ఇంకా ఈ స్టార్ ఇక్కడ హార్డ్ కోడ్ చేయకూడదు, ఈ స్టార్ ని హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ చేయకుండా యూజర్ నే డిజైన్ అడుగుదాం, ఇన్పుట్ సో నాకు యూజర్ డిజైన్ ఇస్తాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ డిజైన్ నేను ఐ నీడ్ టు మల్టిప్లై. ఎన్నిసార్లు అయితే మల్టిప్లై. సో ఈ డిజైన్ ఎక్కడ పెట్టాలి, నేను Ctrl+C ఇక్కడ పెట్టాలి. సో దీన్ని ఐఎమ్ చేంజింగ్ యాజ్ ఫైనల్ డిజైన్, ఎఫ్ డిజైన్ అని చెప్పి ఐఎమ్ చేంజింగ్ ఇట్స్ నేమ్ ఎఫ్ డిజైన్. సో ఈ డిజైన్ ని నేను యూజర్ ఎన్నిసార్లు అయితే ఇస్తాడో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. So right now we are taking control of number of rows, rows and columns, and we are taking control of design ఏది ప్రింట్ చేయాలో కూడా. So enter a number to repeat a pattern. So 3 ఇస్తున్నాను. Please enter a design. So @ ఇస్తున్నాను. ఓకే, అంటే 3/3 @ వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 8 ఇచ్చాను. Now please enter a design to print. So right now ఏది ప్రింట్ చేద్దాం, డిజైన్ percentile, or else you can take anything, not just stars అనే కాదు. If you take Python, మీరు Python తీసుకుంటే Python నాకు 8/8 టైమ్స్ వస్తుంది. ఓకే, right now it's clumsy, but if you can see Python once, Python twice, thrice, 4 times, 5 times, 6 times, 7 and 8 Pythons వచ్చాయి. And then again we got 1 2 3 4 5 6 7 and 8. నాకు 8/8 Python వచ్చింది. కొంచెం నీట్గా ఉండడానికి ఏం చేస్తారంటే, మీరు ఎంటర్ చేసినప్పుడు Python పక్కన స్పేస్ ఇవ్వండి. మీరు కొంచెం ఎంటర్ చేసినప్పుడు Python పక్కన స్పేస్ ఇస్తే ఎన్ని టైమ్స్ కావాలి, లెట్స్ సే నేను 3 టైమ్స్ కావాలి. ఏ డిజైన్ ప్రింట్ చేయాలి, నేను Python ప్రింట్ చేయాలి. ఓకే, స్పేస్ ఇవ్వలేదు, సారీ. 3 times and Python space enter. మీకు కొంచెం స్పేస్ వస్తుంది. నథింగ్ బట్ ఈ Python విత్ స్పేస్ అనేది ఒక స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. Python విత్ స్పేస్ అనేది ఇంకో స్ట్రింగ్, అలా Python విత్ స్పేస్ అనేది ఒక స్ట్రింగ్ లా ట్రీట్ చేస్తుంది. సో యూ కెన్ హ్యావ్, మీకు ఎలా కావాలంటే ఆ ప్యాటర్న్ వస్తుంది. సో రైట్ నో మనం ఏం కంట్రోల్ చేసాం, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో కంట్రోల్ చేసాం, అండ్ డిజైన్ ఏది కూడా ఉందో కంట్రోల్ చేసాం. నాకు ఇప్పుడు హారిజాంటల్, వెర్టికల్, రోస్ అండ్ కాలమ్స్ ఫిక్స్డ్ ఉన్నాయి.
నాకు రోస్ అండ్ కాలమ్స్ మారాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రోస్ కోడ్ లో నమ్మని ఇస్తున్నాం, రోస్ లో కూడా నమ్మని ఇస్తున్నాం, కాలమ్స్ లో నమ్మని ఇస్తున్నాం, రోస్ లో కూడా నమ్మని ఇస్తున్నాం. సో మనం రెండిట్లో నమ్మ ఒకటే ఇస్తున్నాం, అందుకే నాకు స్క్వేర్ ప్యాటర్న్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ కాలమ్స్ ని రోస్ ని రెండింటిని నేను యూజర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ రెక్టాంగులర్ ప్యాటర్న్. సో నో మోర్ నమ్ బదులు ఏం తీసుకోవాలంటే రోస్. ప్లీజ్ ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ టు రిపీట్ a pattern, or else simply please enter number of rows. Okay, so please enter number of rows. So similarly columns, please enter number of columns. సో నాకు రోస్ కాలమ్స్ నేను యూజర్ నుంచి తీసుకున్నాను, యూజర్ నుంచి రోస్ కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి నేను ఈ రోస్ తీసుకొచ్చి రోస్ ని కంట్రోల్ చేసిన కోడ్ ఇదే కదా. సో ఇక్కడ పెట్టాలి. కాలమ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, కాలమ్స్ ని కంట్రోల్ చేసిన కోడ్ ఇదే కదా. సో ఇక్కడ పెట్టాలి. యా, సో మీరు రోస్ ని కాలమ్స్ ని డిజైన్ ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంది. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో రోస్, సో మనం ముందు డిజైన్ చేసుకున్నాం. ఐ వాంట్ ఏ ప్యాటర్న్ కాల్. నాకు అటువంటి ప్యాటర్న్ కావాలి అంటే ఐ వాంట్ @ అండ్ @ నాకు ఈ ప్యాటర్న్ కావాలి. ఐ వాంట్ దిస్ ప్యాటర్న్. నాకు ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది? హౌ మెనీ రోస్ ఐఎమ్ హ్యావింగ్? రో 1. సో దీస్ ఆర్ రోస్ కదా, R1, R2, R3. సో నాకు మొత్తం 3 రోస్ ఉన్నాయి. సో నాకు C1 అండ్ C2 నాకు ఎన్ని ఉన్నాయి? నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. సో కాలమ్స్ 2, రో కౌంట్ 3 అండ్ డిజైన్ is @ సో డిజైన్ is @ ఈ 3. సో ఇఫ్ ఐ గివ్ నేను ఇన్పుట్ ఎలా ఇస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ డిజైన్. సో రోస్ అంతా 3 కాలమ్స్ 2 and design @ with space. సో కొంచెం నీట్గా వస్తుంది ఫార్మేషన్. ఎంటర్. సో నాకు ఆ ప్యాటర్న్ వచ్చింది. సో రైట్ నౌ మన రోస్ ని కాలమ్స్ ని లోపల డిజైన్ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో టు రైట్. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను రైట్ నో నా కోడ్ నేమ్ డిస్టర్బ్ చేయట్లేదు, నాట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్. ఈ కోడ్ నేమ్ డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ మనకి ఏం కావాలో అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. రైట్. సో ఇది నాకున్న బొమ్మ. ఆర్డర్స్ లెట్ మీ ప్రిపేర్ చేస్తాను. రైట్. సో నాకు ఈ డయాగ్రామ్ ని కంట్రోల్ చేయాలి. హౌ కెన్ ఐ డూ దట్? హౌ కెన్ ఐ కంట్రోల్? ఓకే కంట్రోల్. సో నాకు మొత్తం ఫస్ట్ లెటెస్ట్ టేక్. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? మనకి రోస్ కాలమ్స్ 2 టైప్స్ ఉన్నాయి. మనకి రోస్ ఉన్నాయి, మనకి నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. మనకి కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి? బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నాకు కాలంలో ఉన్న కాలం నాకు రోకి డిజైన్ మారుతుంది. అంటే రో నెంబర్ 1 ఇది, రో నెంబర్ 1. సో రో నెంబర్ 1 లో నాకు స్టార్స్ ఉన్నాయి, రో నెంబర్ 2 లో నాకు హ్యాషెస్ ఉన్నాయి. సారీ, ఇక్కడ తీసుకున్నాను. నాకు కావాల్సిన ప్యాటర్న్ ఇది. లెట్స్ సే నాకు కావాల్సిన ప్యాటర్న్ ఇది.
నాకు కావాల్సిన ప్యాటర్న్ ఇది. సో నాకు కావాల్సిన ప్యాటర్న్ ఇది. నాకు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, నాకు రో 1, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. ఇక్కడ చూసినట్టయితే నాకు ఆడ్ నెంబర్ రోస్, ఆడ్ నెంబర్ రోస్ అంతా వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. ఏముంది, ఎక్స్ అని ఉంటుంది. నాకు ఇప్పుడు ఈవెన్ రోస్, సో ఇట్స్ ఈవెన్ రోస్. నాకు ఈవెన్ రోస్ వచ్చింది. నాకు ఈవెన్ రోస్ లో నాకు ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది, విచ్ ఇస్ అట్ ద రేట్. నా నాకు ఇప్పుడు ఆడ్కి ఒక ప్యాటర్న్ కావాలి అండ్ ఈవెన్కి ఒక ప్యాటర్న్ కావాలి. హౌ కెన్ వి డూ దట్? ఇక్కడికి వచ్చి నేను we should control odd. now I should control row. నాకు రో అనేది ఏంటంటే ఆడ్ అయితే ఒక నాకు డిజైన్ రావాలి, ఈవెన్ అయితే ఇంకో డిజైన్ రావాలి, అంతే కదా, రైట్. సో నేను ఏం చేస్తాను, హౌ కెన్ వి డూ దట్? సో నాకు ఇక్కడ నాకు రోస్ అని ఎక్కడ వస్తున్నాయి, రో కంట్రోల్ చేసే కోడ్ ఎక్కడ ఉంది? ఎస్, రోన్ కంట్రోల్ చేసే కోడ్ ఇక్కడ ఉంది. సో ఈ రోస్ ని కంట్రోల్ చేసే కోడ్ ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ రోస్ లో నుంచి నాకు ఈచ్ టైం నాకు ఐలోకి ఒక్కొక్క రో వస్తుంది. ఒక్కొక్క రో వస్తుంది. సో ఇక్కడ లాజిక్ పెట్టుకోవచ్చు, ఇఫ్ ఐ మోడ్యులో 2 ఈస్ డబుల్ ఈక్వల్ టు 0, అంటే రో అనేది ఈవెన్ అయితే నాకు ఈవెన్ అయితే నాకు ఏ డిజైన్ ప్రింట్ అవ్వాలి? ఈవెన్ అయితే ఐ షుడ్ ప్రింట్ అట్ ద రేట్, రైట్. సో ఈ డిజైన్ నేను ఏం చేస్తానంటే, ఈ డిజైన్ ని కూడా నేను యూజర్ నుంచి తెచ్చుకుంటాను. సో ఈవెన్ డిజైన్ అంటే ప్లీజ్ ఎంటర్ ఈవెన్ రో డిజైన్. సో ప్లీజ్ ఎంటర్ ఈవెన్ రో డిజైన్. అలాగే ఆడ్ డిజైన్ కూడా తీసుకుందాం. ఆడ్ రోస్ లో వాడికి ఏం డిజైన్ కావాలా? ప్లీజ్ ఎంటర్ ఆడ్ రో డిజైన్. సో రెండు వాడి నుంచి తెచ్చుకున్నాం. ఫైన్. నాకు నా దగ్గర వాడి ఈవెన్ రోలో వాడికి ఏం కావాలి, ఆడ్ రోలో వాడికి ఏం కావాలో నాకు చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి, నేను వాడికి ఇక్కడికి ఈవెన్కి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈవెన్కి వచ్చి వాడికి ఈవెన్కి వచ్చి ఏం చేయాలి? ఈవెన్ అయితే ఏం చేయాలి? వాడికి కావాల్సిన డిజైన్ ఈవెన్ డిజైన్, వాడికి కావాల్సిన ఈవెన్ డిజైన్ ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేశాను. బట్ ఎనీ టైమ్స్ ప్రింట్ చేయాలి, కాలం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి కదా. సో ఇంటూ కాలం, ఇంకా నో మోర్ నథింగ్ బట్ ఈ కాలం కోడ్ ని ఐఎమ్ పేస్టింగ్ హియర్. కాలం కోడ్ ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. యా, రైట్. ఇఫ్ ఈవెన్ అయితే అది, ఎల్స్ తీసుకుంటే డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ ఆడ్. ప్రింట్ ఆడ్ డిజైన్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? కాలం టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? ఈ ఫర్ లూప్ ఇస్ కంట్రోలింగ్ రోస్ అండ్ దీని లోపల ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఇస్ కంట్రోలింగ్ కాలమ్స్. అంతే. సో మనకి కోడ్ అయితే రెడీ అయింది. సార్ దీన్ని రన్ చేసి చూద్దాం అది ఎంత మట్టికి పని చేస్తాం. రైట్, ఒకసారి నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఒకసారి లెటెస్ట్ థింక్ ముందు ఏం తీసుకున్నాం. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే రైట్. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ రోస్ 4 అని ఇస్తాను. అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అంతే కదా, ఐఎమ్ హ్యావింగ్ 4 rows, 1 2 3 4 rows. అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4. అండ్ లెట్ మీ టేక్ వన్ మోర్ కాలమ్. సో ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఒక అట్ ద రేట్ రావాలి, ఇక్కడ ఒక అట్ ద రేట్ రావాలి. సో లెట్ మీ టేక్ 4 rows and 5 columns. So 5 columns and row design even row design should be at the rate. అంతే కదా, ఈవెంట్స్ నాకు అట్ ద రేట్ ఉంది 2 and 4. నాకు ఆడ్ రో డిజైన్ నాకు కావాల్సింది ఎక్స్. సో నేను ఈ ఇన్పుట్ ఇస్తే నాకు ఈ బొమ్మ రావాలి. ఓకే, సో లెట్ us run this program. Yes, enter number of rows ఎంత 4. Enter number of columns 5. So
5. Now please enter event row design. Event row design is at the rate. So at the rate. So order row design. Order row design should be X. X or else right now I'm giving star ఇద్దాం. ఎంటర్ కొట్టేద్దాం. నాకు వచ్చేసింది. Okay. వచ్చింది 1, 2, 3, 4 and 5. So I got 5 columns and 4 rows. మనకు వచ్చిన డిజైన్ ఇదా? కాదు. మనకు వచ్చిన డిజైన్ కాదు. మనకి ఏం కావాలి? మనకి ఆర్డ్ లో ఎక్స్ కావాలి, ఈవెన్ అట్ ద రేట్ కావాలి. ఆర్డ్ లో ఎక్స్ కావాలి, ఈవెన్ అట్ ద రేట్ కావాలి. బట్ మనకి రివర్స్ వచ్చింది. అంటే ఏం చేసాం? మన లాజిక్ ఎంత తప్పు రాసామా? ఈవెన్ మనకి రాసింది ఈవెన్. యా ఈవెన్ డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్. ఈవెన్ లో ఏమి ఇచ్చాం? ఈవెన్ డిజైన్ ఇచ్చాం. ఆర్డ్ లో ఆర్డ్ డిజైన్ ఇచ్చాం. బట్ మనకి ఇష్యూ ఎక్కడ వచ్చింది తెలుసా? ఇష్యూ ఈస్ కమింగ్ విత్ రోస్. Wait. Event row design is at the rate. Yeah, issues coming with rows. Basic గా ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ప్రోగ్రామ్ లో ఏమైందంటే మనకు తెలుసు రోస్ అంటే ఏంటి. నేను రోస్ లో మనం ఏమి ఇచ్చాం? రోస్ లో ఎంత ఇచ్చాం? 4 ఇచ్చాం. రోస్ లో 4 అంటే మనకి ఏమొస్తాయి? 0, 1, 2, 3. కాబట్టి నాకు 0 and 2 ఆర్ ఈవెన్, 1 and 3 ఆర్ ఆడ్. అందుకని నాకు 0 and 2 ఎక్కడ ఉన్నాయి? నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాకు అందుకని అక్కడ వచ్చింది. సో మనకి అలా కాకుండా మనకి యూజువల్ కన్వెన్షన్ లో కావాలి అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వకూడదు. మనకి అది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 4 కి ఎండ్ అవ్వాలి. అప్పుడు వాట్ కెన్ వి డూ? రో కౌంట్ ఎలా స్టార్ట్ చేయాలి? 1, రో ప్లస్ 1. సో 1, రో ప్లస్ 1 అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రోస్ ఒకవేళ యూజర్ 4 అని ఇస్తే ఇట్ విల్ బి 5 హియర్. 1, 5 అంటే ఏంటి? 1, 5 అంటే వాట్ డస్ ఇట్ మీన్? 1, 2, 3 and 4. 5 is not included. రైట్. ఇప్పుడు నేను చిన్న లాజిక్ లోపల చేంజ్ చేశాను. మనం ఎక్స్పెక్ట్ చేసిన డిజైన్ అనేది రావాలి. Number of rows is 4. Number of columns is 5. So even number design is at the rate. Odd number design is star. Yes. So we got మనకు కావాల్సినట్టు మనకి డిజైన్ వచ్చింది. మిషన్ అకాంప్లిష్డ్. ఎనీ క్వరీస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. సుమా గారు ఉన్నారు కాల్లో? సుష్మా గారు లేరండి. ఫైన్. సో దిస్ ఆల్ అబౌట్ ఇది. సుమా గారు మీకు క్లారిటీ వచ్చింది కదా? How to approach this type of problems అనేది. Yeah. సో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఇది. సో లెట్ us take one more example. ఇప్పుడు let us take this example తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే ఏం చేస్తున్నాం? రైట్ నో ఇప్పుడు ఏం చేస్తున్నాం? రైట్ నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది 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 ఇది. సో తీసుకోవాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో స్టిల్ వి నో దీస్ ఆర్ కాల్డ్ as columns. These are called as rows. How many rows? Row 1, row 2, row 3, row 4, row 5. సో బట్ ఇది రోస్. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే మీకు whenever మీకు ప్యాటర్న్ వచ్చినాయంటే మీరు ఒక ప్యాటర్న్ గీయాలి అనుకుందాం. మీరు ఏమైనా ప్యాటర్న్ గీయాలి అనుకుంటే జస్ట్ ఆ ప్యాటర్న్ ఏం గీయాలో మీరు ఇక్కడ రాసుకోండి. మీరు ఇక్కడ ప్యాటర్న్ గీసుకోండి. ఇక్కడ మీరు ప్యాటర్న్ గీసుకొని దాన్ని మీరు గ్రాఫ్ లాగా దాన్ని మార్చేసుకోండి. చేంజ్ ఇట్ లైక్ గ్రాఫ్. ఇలా అనుకుందాం. రైట్. ఇది మీకు వచ్చింది. మీరు దీని గ్రాఫ్ కింద మార్చేసుకోవాలి.
నేను నెక్స్ట్ గ్రాఫ్ కి మార్చేస్తాను. Mm. సో ఇది R1, R2, R3, R4. సో C1, C2, C3, C4. Okay. Design wise is constant. Design wise everything is constant. So design wise no issues. బట్ మనకి ఇష్యూ ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి. మనకి అలా ఏంటి, మనకి అలా మారిపోతూ వస్తున్నాయి. Rows and columns are equal, but one by one rows, stars are increasing. రైట్. సో మనకి ఏమొస్తుంది హియర్ ఈచ్ రోలో రో ఈజ్ ఈక్వల్ టు కౌంట్. రో ఈజ్ ఈక్వల్ టు అంటే నాకు రో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కాలమ్స్ కూడా నాకు అవే ఉన్నాయి. Mm. ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే రో నెంబర్ 1 కి ఓన్లీ 1 వచ్చింది, రో నెంబర్ 2 కి 2 కాలమ్స్ వచ్చాయి, రో నెంబర్ 3 కి 3 కాలమ్స్ వచ్చాయి, 3. రో నెంబర్ 4 కి 4 కాలమ్స్ వచ్చాయి. అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఫస్ట్ నాకు రో కంట్రోల్ అవుతుంది కదా, నాకు ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఫర్ లూప్ ఈస్ కంట్రోలింగ్ రోస్. Mm. దాని లోపల రాసిన ప్రింట్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ కాలమ్స్. Columns. ఇట్ ఈస్ కంట్రోలింగ్ కాలమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకు రోస్ ఏం చేస్తుంది, నాకు ఈచ్ టైమ్ ఫర్ లూప్ వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఐ కదా, ఫర్ ఐ ఇన్ రోస్ అంటున్నా కదా. Yes. Mm. సో వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ ఐ ఇన్ ఆర్ ఎల్స్ రైట్ నీట్లీ కొంచెం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సమ్ రోస్ Row. తీసుకుంటాం. సో మనకి ఈచ్ టైం ఏమొస్తుంది, మనకి వీఆర్ గెటింగ్ రోల్ నెంబర్ ఇంటూ ఐ. Mm. ఐలోకి రో నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ రో నెంబర్ అయితే ఏదైతే ఉందో నాకు అన్ని సార్లే లోపల కూడా కాలం అనేది ప్రింట్ అవ్వాలి. అంతేనా సునంద గారు, అంతేనా? Yes, Harsha. So they both should be same. సేమ్. సో నాకు ఇక్కడ నాకు ఏమైతే వస్తుందో రో నెంబర్ నాకు అది అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, కాలం కూడా. సో మనం ఇప్పటివరకు ఏం చేసాం, ప్రింట్ లో మనం కాలం పెట్టేసాం, ఇంకా నో మోర్ కాలం. ఈ ఐ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, ప్రింట్ అయ్యి. సో నాకు ఇప్పుడు రో నెంబర్ 1 వచ్చిందంటే నాకు కాలమ్స్ కూడా వన్సే ప్రింట్ అయ్యింది. నాకు రో నెంబర్ 2 వచ్చిందంటే నాకు కాలమ్స్ కూడా డిజైన్ ఇంటూ సమ్ డిజైన్ ఇంటూ ఐ పెడతారు కాబట్టి 2 టైమ్స్ వచ్చింది, డిజైన్ 2 టైమ్స్ వస్తుంది. మీకు 3 వచ్చింది అనుకోండి, డిజైన్ 3 టైమ్స్ వస్తుంది. మీకు 4 వచ్చింది కదా, నా డిజైన్ 4 టైమ్స్ వస్తుంది. సో యూ షుడ్ ప్లేస్ దిస్ ఐ ఏదైతే ఉందో ఐని తీసుకొచ్చి ఈ లోపల కాలమ్ స్పేస్ లో పెట్టాలి. సో ఇప్పుడు నాకు చేంజెస్ పెట్టాలి, ఏమేమి చేంజెస్ చేయాలో. డూ వి నీడ్ రో కాలమ్, మనకి ఇక్కడ అవసరమా, మనకి రోస్ ని కాలమ్స్ 2 ఇన్పుట్స్ తీసుకోవాలా, అక్కర్లా, ఓన్లీ యూ షుడ్ టేక్ ఓన్లీ 1 ఇన్పుట్ కదా. Yes. Mm. ఎందుకంటే నంబర్ ఆఫ్ రోస్ బట్టి కాలమ్ డిసైడ్ అవుతుంది, మనకి కాలమ్స్ అక్కర్లా. Mm. సో కాలమ్స్ అనే కోడ్ ని తీసేస్తున్నా. ఓకే, Even. మనకి అన్నిటికీ ఒకటే డిజైన్ ఉంది. Mm. ఓకే, Design. ఎస్, ఏదో డిజైన్ పీకేసేయండి, ఏదో డిజైన్ పీకేసేయండి, కంట్రోల్ జీ, సారీ ఏదో పీకేసేయండి. జస్ట్ నేను డిజైన్ పేరు పెడుతున్నాను, ఇట్స్ యూనిక్ కాబట్టి. ఫైన్, నాకు ఇది కూడా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఇది డిజైన్ ఒకటే ఉంది. డిజైన్ ఒకటే ఉన్నప్పుడు నాకు ఇంకా నాకు 2 కండిషన్స్ అక్కర్లే. నాకు డిజైన్ నాకు మారుతూ ఉన్నప్పుడు నాకు 2 కండిషన్స్ కావాలి. సరే, డిజైన్ కాన్స్టెంట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఐ ఎన్నిసార్లు అయితే వస్తుందో నాకు అన్నిసార్లు నాకు ఈ లోపల డిజైన్ ప్రింట్ అవ్వాల్సింది. Mm. సో కాలమ్ ప్లేస్ లో ఐ పెట్టాను. డిజైన్ అయింది మనకి, డిజైన్ కదా, ఈ డిజైన్ మనకి ఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి, అంతే కదా. అంతేనా, ఈ కోడ్ కరెక్ట్ అయినా ఇంకేమైనా చేంజెస్ చేయాలి? Correct, bro. ఒకసారి రన్ చేద్దాం. Mm. So right now, let me give 5 rows. 5 అంటే I get 5 times. Yes. 5 వస్తాయి. ఫస్ట్ 4 తీసుకుందాం, మనకి యాక్చువల్లీ ఇదే డయాగ్రామ్ రావాలి కదా. సో 4 తీసుకుందాం.
స్టార్ తీసుకున్నాం. వచ్చిందా? ఉమ్, 1 2 2 3 3 4 4. మళ్ళీ రన్ చేస్తాను. 10 ఇవ్వండి. ఏ డిజైన్ ఇద్దాం? హ్యాష్ స్పేస్ కొంచెం నీట్గా వస్తుంది. Yes. వచ్చింది కదా? Yes. ఉమ్, That's how we do. Pattern programming అనేది approach is more important. Programming లో how are we approaching? And then we should not attack. First you should take pen paper and you should analyze. ఏ ప్రోగ్రామ్ అయినా అంతే. ఫస్ట్ యూ షుడ్ టేక్ పెన్ పేపర్ తీసుకొని ప్రాపర్గా అనలైజ్ చేయాలి. దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ఓకే దీన్ని ఏం చేస్తున్నాం, రోజ్ డివైడ్ చేసుకొని కాలమ్స్ డివైడ్ చేసుకొని ఏంటి రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ చూసుకోండి. జస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ లో టేక్ ఏ పేపర్, మీకు కావాల్సిన ప్యాటర్న్ తీసుకోండి, జస్ట్ అనలైజ్. ఓకే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, లింక్ ఉందా, మళ్ళీ కాలం కి డిజైన్ మారుతుందా, ఒకటే డిజైన్ ఉందా, ఇంతే. ఓన్లీ 3 పారామీటర్స్ మనకుంది, రో, కాలం, డిజైన్. 3 మనకున్న పారామీటర్స్ డిజైన్ ప్యాటర్న్స్ లో. సో దిస్ ఆల్ అబౌట్ డిజైన్ ప్యాటర్న్. లెట్ us take one more design. ఇంకొక డిజైన్ తీసుకుందాం. Since we have 8 more minutes, ఇంకో డిజైన్ తీసుకుందాం. Let me wrap.